హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం EMRS 2025 నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. EMRS 2025 అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో ఆ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 7,200+ వేకెన్సీస్ అనేవి మనకి ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి, ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూద్దాం. ఈ లాస్ట్ డేట్ వచ్చేసి October 23 అనమాట. అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్ SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఇచ్చారు. అంటే అప్లికేషన్ ఫీని 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో అవేంటి అంటే అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ. ఫీమేల్ క్యాండిడేట్స్కి అండ్ SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫీ అనేది 0 ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఒక 500 రూపీస్ పే చేసుకోవాలి. ఓకేనా, 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసుకుంటే సరిపోతుంది. ఎవరు? ఫీమేల్ SC ST PWD క్యాండిడేట్స్ అనమాట. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఫీమేల్ SC ST అండ్ PWD క్యాండిడేట్స్ అంటే ఈ ఫీమేల్ SC ST PWD క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన వాళ్ళకి ఈ కింది విధంగా ఫీజు అనేవి ఉన్నాయి. చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 2,500 అంటే 2,000 అప్లికేషన్ ప్లస్ 500 ప్రాసెసింగ్ ఫీ. నెక్స్ట్ PGT TGT అయితే 1,500 అప్లికేషన్ ప్లస్ 500 ప్రాసెసింగ్ ఫీ అంటే టోటల్ 2,000. నెక్స్ట్ నాన్ టీచింగ్కి వచ్చేసరికి 1,000 అప్లికేషన్ ఫీ అండ్ 500 ప్రాసెసింగ్ ఫీ, టోటల్ 1,500 పే చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసి ఫీ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వేకెన్సీస్ చూద్దాం. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చూడండి, ఈ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్ట్కి 225, PGTs అయితే చాలా బాగున్నాయి, 1,460 వేకెన్సీస్ ఉన్నాయి. TGTs అయితే 3,962 వేకెన్సీస్. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అసిస్టెంట్ 146. సో టోటల్గా 7,267 పోస్ట్స్ అనేవి మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇవి వేకెన్సీస్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. సో ఎలిజిబిలిటీ గురించి చూసుకున్నట్లయితే TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎవరైతే ఉంటారో ఈ TGTస్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి ఏజ్ లిమిట్ 35 years ఇచ్చారు. మీరు ఒకవేళ రిజర్వేషన్ అయితే, నేను ఈ నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి రిజర్వేషన్ అయితే. ఓకేనా, ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు ఏజ్ లిమిట్. నెక్స్ట్ 35 years ఏజ్ లిమిట్ ఉంది TGTకి. నెక్స్ట్ దాంతోపాటు మనకి బ్యాచిలర్ డిగ్రీలో 50% అగ్రిగేట్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ BEDలో 50% ఉండాలి, ప్లస్ CTET పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఈ CTET పేపర్ 2 దగ్గర కూడా ఏం మెన్షన్ చేశారు మనకి అంటే, మీరు ఒకవేళ TGT సైన్స్కి అప్లై చేయాలి అంటే CTET పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. లేదు TGT సోషల్ అప్లై చేయాలి అంటే CTET పేపర్ 2లో సోషల్ సైన్స్ అనేది మనం క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకేనా, సో అలా ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని కాంబినేషన్స్ కూడా ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉండాలి అనేవి, అవి కూడా ఒకసారి నోటిఫికేషన్లో చూడండి. నేను ఒకసారి చూపిస్తాను స్క్రోల్ చేసి కూడా. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ PGT
పీజీటీకి ఏజ్ లిమిట్ 40 years ఇచ్చారు మనకి. నెక్స్ట్ పీజీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ 50% కంపల్సరీ ఉండాలి పీజీలో. నెక్స్ట్ బీఈడీ ఉండాలి, 50% కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ సో దీనికి సంబంధించి కూడా కన్ఫామ్గా మనం పీజీటీ సైన్స్కి అప్లై చేయాలి అంటే కంపల్సరీ పీజీలో సైన్స్ ఉండాలి. సో ఇలా మెన్షన్ చేశారు, ఓకేనా. అవి నేను నోటిఫికేషన్లో ఒకసారి చూపిస్తాను, స్క్రోల్ చేస్తూ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మనకి నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇలా ఇచ్చారు, చూడండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇది లాస్ట్ డేట్ అనమాట, లాస్ట్ డేట్ ఇచ్చారు October 23rd. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫీ స్ట్రక్చర్ కూడా ఇలా ఇచ్చారు మనకి. ఫీ స్ట్రక్చర్, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను. పీజీటీ టీజీటీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి వేకెన్సీస్ కూడా చెప్పాను కదా, ఇలా ప్రొవైడ్ చేశారు వేకెన్సీస్ అనేవి. ఇవి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అన్నమాట, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు, చూసుకోండి ఒకసారి, పాజ్ చేసుకొని చూసుకోవచ్చు పే స్కేల్ డీటెయిల్స్ కూడా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. అంటే OMR బేస్డ్, పెన్ పేపర్ తీసుకుని మనం రాస్తాం కదా. సో OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది, Tier 1 అండ్ Tier 2, ఓకేనా. Tier 1లో మనకి ఏ ప్యాటర్న్ ఉంటుంది, Tier 2లో ఏ ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా కింద వస్తుంది, నేను చూపిస్తాను ఒక నిమిషం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్, హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి చూడండి. ఫస్ట్ పీజీటీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి Tier 1 ఎగ్జామినేషన్, ఓకేనా. ఫస్ట్ టైర్లో ఇది వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, మెరిట్లో బేస్ ఉండదు, జస్ట్ క్వాలిఫైయింగ్, మెరిట్లో దీన్ని తీసుకోరు. ఇది క్వాలిఫై అవ్వాలి, ఓకేనా. OMR బేస్డ్ ఉంటుంది, అంటే ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours. నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి అంటే టోటల్ 6 పార్ట్స్ అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్లో మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 10 questions 10 marks. నెక్స్ట్ పార్ట్ 2లో రీజనింగ్ అబిలిటీ 15 questions 15 marks. పార్ట్ 3 నాలెడ్జ్ ఆఫ్ ICT 15 questions 15 marks. నెక్స్ట్ పార్ట్ 4 టీచింగ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks. నెక్స్ట్ పార్ట్ 5లో మనకి 2 పార్ట్స్గా ఇచ్చారు. పార్ట్ 5 వచ్చేసి డొమైన్ నాలెడ్జ్, దీన్ని 2 పార్ట్స్గా విడదీశారు. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్, ఇది 20 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ NEPకి సంబంధించి ఓన్లీ NEP మీద 10 questions అంటే 10 మార్క్స్ ఉంటాయి. ఈ పార్ట్ వచ్చేసి 30 మార్క్స్కి, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 6 వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, ఇది పక్కాగా మనం ఈ సెషన్లో క్వాలిఫై అయ్యి తీరాలి. ఇక్కడ మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ. జనరల్ ఇంగ్లీష్కి 10 మార్క్స్ ఉంటుంది, జనరల్ హిందీకి 10 మార్క్స్ ఉంటాయి. ఈ 20 మార్క్స్లో మనకి ఖచ్చితంగా 8 మార్క్స్ రావాలి, అంటే 40% మార్క్స్ మనం ఈ సెషన్లో గెయిన్ చేయాలి, ఓకేనా. లేదంటే ఇక్కడ మనకి 20కి 8 మార్క్స్ రాలేదు అంటే ఈ పేపర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, మనం క్వాలిఫై అవ్వనట్టు, ఓకేనా. ఇది పీజీటీకి సంబంధించి Tier 1 ఎగ్జామినేషన్. ఇది క్వాలిఫై అయితే
వేకెన్సీస్ని బట్టి 1:10 రేషియోలో మనకి మెయిన్ ఎగ్జామ్ రాయడానికి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఇది ఉంది చూసారా, ఇది టైప్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఇస్తారు, డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆబ్జెక్టివ్ 40 మార్క్స్, డిస్క్రిప్టివ్ 15 × 4 అంటే 60 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 hours. మెరిట్ అనేది ఈ మెయిన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని తీసుకుంటారు. నెక్స్ట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి అడుగుతారు కదా, మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్ వచ్చేసి టైర్ 1 వచ్చేసి డిసెంబర్లో ఉండొచ్చు. ఒక 2-3 months గ్యాప్లో టైర్ 2 అంటే మార్చ్ 2026 వరకు ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉన్నాయి. నెక్స్ట్, టీజీటీ అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సేమ్, ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్లో ఉంటుంది, అంటే ఆఫ్లైన్ మోడ్లో ఆబ్జెక్టివ్లో ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. సో దీంట్లో కూడా 6 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 10 questions 10 marks ఉంటాయి. సెకండ్ పార్ట్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ, 15 questions 15 marks. నెక్స్ట్ పార్ట్ 3 ఐసీటీ, 15 questions 15 marks. పార్ట్ 4 వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్, 30 questions 30 marks. నెక్స్ట్ పార్ట్ 5 డొమైన్ నాలెడ్జ్, ఇది కూడా ఇందాకట్లాగే సేమ్ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ అండ్ కేస్ స్టడీ అండర్ క్వశ్చన్స్ వచ్చేసి 20 marks అండ్ ఎన్ఈపికి సంబంధించి 10 marks. టోటల్ ఈ సెషన్ 30 marks. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ 6లో మనకి పార్ట్ 6 ఏదైతే ఉందో ఈ పార్ట్ 6 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, అంటే 30 questions ఉంటాయి. 30 questionsలో మనకి ఏమేమి ఉంటాయి అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10 questions, జనరల్ హిందీ 10 questions అండ్ ఒక రీజనల్ లాంగ్వేజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి ఒక 10 questions ఉంటాయి. ఇక్కడ మనకి 30కి ఖచ్చితంగా 12 marks అనేవి స్కోర్ చేయాలి. 30కి ఖచ్చితంగా 12 marks స్కోర్ చేయకపోతే ఈ పేపర్ కౌంట్లోకి తీసుకోరు, అన్క్వాలిఫై అంటే క్వాలిఫై అవ్వనట్టు. ఓకేనా, ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ప్రతి ఒక్కరు పార్ట్ 6. సో ఇది టైర్ 1 అనమాట. దీంట్లో మనం క్వాలిఫై అయితే వేకెన్సీస్ని బట్టి మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. 1:10 రేషియోలో తీసుకుంటారు మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే సేమ్ 40 questions వచ్చేసి ఆబ్జెక్టివ్లో ఉంటాయి, 15 questions డిస్క్రిప్టివ్ అంటే మనం రాయాలి. ఓకేనా, టోటల్ 55 questions. ఈ 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది, 40 marks. ఈ 15 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 4 marks ఉంటాయి, 60 marks. టోటల్ 100 marksకి ఉంటుంది అండ్ 3 hours టైం ఇస్తారు. సో దీని బేస్ మీద మెరిట్ని తీసుకోవడం జరుగుతుంది టీజీటీలో. ఓకేనా, సో అవి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ చూసుకోండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అయితే 1 mark యాడ్ చేస్తారు, రాంగ్ అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో వాటితో కొన్ని కాంబినేషన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నోటిఫికేషన్ని టెలిగ్రామ్ గ్రూప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు.
సో ఇవి నోటిఫికేషన్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, చూసుకోండి. పాజ్ చేసుకొని వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.